శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి చరిత్ర. వేంగి దేశాన్ని ఏలే కుసుమశ్రేష్ఠి వైశ్యులకు రాజు. ఈ ప్రాంతం విష్ణువర్ధనుడు విమలాదిత్య మహారాజు ఆధీనంలో ఉండేది. క్రీస్తు శకము 10-11వ శతాబ్దాలలో కుసుమశ్రేష్ఠి సుమారు 18 పరగణాలను పెనుగొండను రాజధానిగా చేసుకొని పాలిస్తూ ఉండేవాడు. ఆయన భార్య కుసుమాంబ ఆదర్శ దంపతులుగా మెలిగి ప్రశాంతమైన జీవనం గడిపేవారు. శివుని నాగేశ్వరస్వామి ఆరాధన వారి దైనందిన జీవితంలో ఒక భాగంగా ఉండేది. వివాహం అయిన చాలా సంవత్సరాలకి కూడా ఆ దంపతులకి సంతానం కలగలేదు. రాజ్యానికి వారసులు లేక వారు చింతించేవారు. ఎన్ని ప్రార్థనలు చేసినా, నోములు నోచినా వారి కోరిక తీరలేదు. అప్పుడు వారు తమ కులగురువు అయిన భాస్కరాచార్యులను సంప్రదించగా వారికి దశరథుడు చేసిన పుత్ర కామేష్టి యాగాన్ని చేయమని చెప్పారు. ఒక పవిత్ర కాలంలో వారు ఆ యాగాన్ని తలపెట్టారు. దేవతలు అనుగ్రహించి యజ్ఞఫలాన్ని ప్రసాదించి దాన్ని ఆరగిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని చెప్పారు. భక్తి శ్రద్ధలతో దాన్ని ఆరగించిన కొన్ని దినాలకే కుసుమాంబ గర్భవతి అయినది. ఆమె గర్భవతిగా ఉండగా అనేక అసాధారణ కోరికలు వ్యక్తపరిచేది. ఇది ఆమె భవిష్యత్తులో జనుల బాగోగుల కోసం పాటుపడే ఉత్తమ సంతానానికి జన్మనిస్తుంది అనుటకు సంకేతం. వసంతకాలంలో సర్వత్రా ఆనందాలు నెలకొన్న వేళ వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం ఉత్తర నక్షత్రం కన్యరాశిలో కుసుమాంబ కవల పిల్లలకి జన్మనిచ్చింది. వారిలో ఒకరు ఆడపిల్ల, మరొకరు మగపిల్లవాడు. అబ్బాయికి విరూపాక్ష అని, అమ్మాయికి వాసవాంబ అని నామకరణం చేశారు. బాల్యం నుండి విరూపాక్షుడు భావి రాజుకి కావలసిన అన్ని లక్షణాలను చూపేవాడు. వాసవి అన్ని కళలలోనూ ఆరితేరి సంగీతం మరియు తర్క శాస్త్రాలలో మక్కువ చూపేది. భాస్కరాచార్యుల శిక్షణలో విరూపాక్షుడు వేదాలని అభ్యసించాడు. గుర్రపు స్వారీ, విలువిద్య, కత్తిసాము మొదలైన యుద్ధ విద్యలను నేర్చుకున్నాడు. వాసవి అన్ని కళలను, తర్కశాస్త్రాలను అభ్యసించి తెలివైన అమ్మాయిగా పేరు తెచ్చుకుంది. విష్ణువర్ధనుడు విరూపాక్షుడు యుక్త వయస్సుకి రాగానే ఆలేరుకి చెందిన అరిది శ్రేష్ఠి కుమార్తె అయిన రత్నావతిని వివాహం ఆడాడు. వివాహానికి విచ్చేసిన అతిథులందరూ త్వరలో వాసవి వివాహం కూడా ఇంత వైభవంగా జరుగుతుంది అని భావించారు. విష్ణువర్ధనుడు తన రాజ్య విస్తరణలో భాగంగా పెనుగొండకి విచ్చేయగా కుసుమశ్రేష్ఠి ఆ రాజుకి ఆహ్వానం పలుకుతూ గొప్ప ఊరేగింపు ఏర్పాటు చేసి ఘనమైన వేదికపై సన్మానాన్ని జరిపాడు. ఇంతలో విష్ణువర్ధనుడి దృష్టి జన సమూహంలో ఉన్న వాసవిపై పడింది. తొలిచూపులోనే ఆమెను గాఢంగా ప్రేమించాడు. ఆమె లేకుండా తాను బ్రతకలేనని భావించి ఆమెను వివాహమాడ నిశ్చయించాడు. ఆమె గురించి వివరాలు తెలుసుకోమని ఒక మంత్రిని పంపాడు. విష్ణువర్ధుని కోరిక కుసుమశ్రేష్ఠికి శరాఘాతం అయింది. ఆయన తన అంగీకారాన్ని తెలుపలేడు, అలా అని కాదనలేడు. దానికి కారణం ఆ రాజు అప్పటికే వివాహితుడు, వయస్సులో తన కూతురి కంటే చాలా పెద్దవాడు. వారి కులాలలో అంతరం ఉంది. ఇవి తలుచుకొని ఆయన చాలా ఒత్తిడికి లోనయ్యాడు. తన కుటుంబ సభ్యులతోనూ స్నేహితులతోనూ చర్చించగా అందరూ ఈ విషయంలో నిర్ణయాన్ని వాసవికే వదిలేయమని సలహా ఇచ్చారు. వాసవి తన జీవితాంతం కన్యగా ఉంటానని, ప్రాపంచిక విషయాలతో తనకి సంబంధం వద్దని తన నిర్ణయాన్ని ఖచ్చితంగా చెప్పేసింది. కుసుమశ్రేష్ఠి ఈ విషయాన్ని విష్ణువర్ధనుడికి వర్తమానాన్ని పంపాడు. దీనికి విపరీతంగా ఆగ్రహించిన ఆ రాజు తన సైన్యాన్ని పంపి బలవంతంగా అయినా వాసవిని తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. ధైర్య సాహసాలు గల వైశ్యులు సామదాన భేద దండోపాయాలతో ఆ సేనను తిప్పికొట్టారు. ఆత్మ బలిదానం.
వాసవి సూచనలను అనుసరించి గోదావరి నది ఒడ్డున బ్రహ్మకుండం అనే పవిత్ర స్థలంలో రాజభటులు 103 అగ్నిగుండాలను ఏర్పాటు చేశారు. నగరం అంతా ఆ రోజు పండగ వాతావరణంలో ఉంది. అప్పుడు వాసవి ఆ 102 గోత్రాలకు సంబంధించిన జంటలను ఉద్దేశించి, మీరంతా నాతో పాటు మంటలలో దూకడానికి సిద్ధంగా ఉన్నారా అని అడిగితే వారంతా మనస్ఫూర్తిగా తమ సంసిద్ధతను వ్యక్తం చేశారు. వారు వాసవిని దేవుని అంశగా అనుమానించి తమకి నిజరూపాన్ని చూపమని కోరారు. ఆమె నవ్వి తన నిజస్వరూపాన్ని దేదీప్యమానమైన వెలుగుతో చూపించి, నేను ఆది పరాశక్తి ఆర్య మహాదేవి యొక్క అవతారాన్ని అని చెప్పింది. ధర్మాన్ని నిలిపేందుకు, స్త్రీల గౌరవాన్ని కాపాడేందుకు, విష్ణువర్ధనుని అంతం చేసేందుకు, వైశ్యుల ఔదార్యాన్ని ప్రపంచానికి చాటేందుకు కలియుగంలో జన్మించానని చెప్పింది. సతీదేవి తనకి జరిగిన అనుమానానికి ప్రతిగా చితిమంటలో దూకినట్టుగా నేను కూడా అగ్నిలోకి దూకి పుణ్యలోకాలని చేరుకుంటాను అని చెప్పింది. కుసుమశ్రేష్ఠి గత జన్మలో సమాధి అనబడే గొప్ప ముని. ఆయన తన 102 గోత్రాలకు చెందిన బంధువులతో సహా మోక్షాన్ని కోరాడు. అందుకే మీ అందరినీ కూడా ఆత్మబలిదానానికి పురికొల్పాను అని అంది. ఆమె అక్కడ చేరిన వారికి దేశభక్తి, నిజాయితీ, సమాజ సేవ, సహనం మొదలగు వాటి గురించి వివరించింది. విష్ణువర్ధనుని మరణం. ఆమె నోటి నుండి పవిత్ర వాక్కులు వెలువడగానే దేవి మానవ రూపంలో ప్రత్యక్షమైంది. అప్పుడు వాళ్ళంతా తమ ఇష్ట దైవాలను తలుచుకొని అగ్నిగుండంలో దూకారు. విష్ణువర్ధనుడికి దుశ్శకునాలు ఎదురైనప్పటికీ తన సేనతో పెనుగొండ పొలిమేరల్లో ప్రవేశించాడు. అప్పుడు చారులు అప్పటి వరకు జరిగిందంతా రాజుకి చెప్పారు. ఆ నిజాన్ని విని హృదయం ముక్కలైపోయింది. రక్తం కక్కుకొని అక్కడికక్కడే మరణించాడు. వాసవి చేసిన ఆత్మత్యాగం, విష్ణువర్ధనుడి మరణం గురించి పట్టణమంతా మారుమోగిపోయింది. విష్ణువర్ధనుని చర్యలను ఖండించి ఒక నూతన శకానికి నాంది పలికిన వాసవి మరియు ఆమె అనుచరులను కొనియాడారు. శ్రీ వాసవీదేవి వారసత్వం. ఈ సంఘటన తెలుసుకున్న విష్ణువర్ధనుని కుమారుడు రాజరాజ నరేంద్రుడు హుటాహుటీన పెనుగొండ పట్టణాన్ని చేరుకొని విలపించాడు. ఆ తర్వాత విరూపాక్షుడు అతన్ని ఈ విధంగా ఓదార్చాడు. సోదరా, గతం నేర్పిన అనుభవాలను పాఠంగా భవిష్యత్తును నిర్మించుకుందాం. మహా రక్తపాతం జరగకుండా వాసవి మన అందరినీ రక్షించింది. ఆమె అహింస సిద్ధాంతం ఉత్తమ ఫలితాలను ఇచ్చింది. ఆ తర్వాత విరూపాక్షుడు భాస్కరాచార్యులు చెప్పిన విధంగా కాశీ, గయ వంటి అనేక పుణ్యక్షేత్రాలను దర్శించాడు. పెనుగొండ పుణ్యక్షేత్రంగా చేయడానికి అక్కడ 101 గోత్రాలకి గుర్తుగా శివలింగాలని ప్రతిష్ఠించాడు. నరేంద్రుడు వాసవి గౌరవార్థం ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. అప్పటి నుండి వైశ్యులందరూ వాసవి కన్యకా పరమేశ్వరిని వైశ్య కులదేవతగా తలచి పూజలు చేయడం మొదలుపెట్టారు. వాసవి జీవిత చరిత్ర అహింసను నమ్మినందుకు, మత విశ్వాసాన్ని నిలిపినందుకు, స్త్రీల ఆత్మగౌరవాన్ని నిలిపినందుకు శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోయింది. వైశ్యుల కీర్తిని విశ్వవ్యాప్తంగా వ్యాపించినందుకు గాను ఆమె ఎప్పటికీ అజరామరం అయింది. ప్రాపంచిక సుఖాలను విస్మరించిన ఆమె వైశ్యుల మనస్సులలో ఒక విజేతగా, శాంతికి చిహ్నంగా ఎప్పటికీ నిలిచిపోతుంది. జై వాసవి మాత. జై జై వాసవి మాత.